హలో హాయ్ అండి నమస్తే. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఇది పార్ట్ 2 ఏంటి అనుకుంటున్నారా? గణేష్ నిమజ్జనం వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదండి. పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 వీడియో అయితే మీరు చూస్తున్నది. ఇది ఏంటంటే నేను ఆల్రెడీ బయటికి వెళ్ళి మార్కెట్లో వినాయకులు అది ఎలా ఉన్నారు, నెక్స్ట్ వినాయకుడి నిమజ్జనం ఎలా జరుగుతుంది, క్రైన్స్తో వాటర్లో ఎలా వేస్తారు, అదంతా కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసేసేయండి. నెక్స్ట్ ఈ వీడియో కాకుండా ముందు పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే అది కూడా చూడండి. అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి చూడకపోయినా అంటే మన దగ్గరలో వినాయకుడిని కలపడానికి లేకపోయినా సరే ఈ వీడియో చూస్తే మీరే డైరెక్ట్గా చూసినట్టయితే అనిపిస్తుంది. మేము ఇలా మార్కెట్లోకి వచ్చేసరికి మొత్తం మార్కెట్ అంతా కూడా డైలీ ఎలా ఉంటుందో అలానే ఉందండి. అదేంటి గణేష్ విగ్రహాలు ఏమీ కనిపించట్లేదు అనుకుని వెతుకుతూ అలాగా మేము ఎక్కడున్నాయి ఊరేగింపులు ఏం కనిపించట్లేదని అలా మేము భీమన్నపల్లి దగ్గర కలుపుతున్నారు అని ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అక్కడికైతే మొత్తం అన్ని విగ్రహాలని కూడా కవర్ చేయొచ్చు, గణేష్లు అన్నీ కూడా మీకు చూపించవచ్చు అని. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదంతా కూడా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. మేము కూడా ముందెప్పుడు ఇలా క్రైన్స్తో వాటర్లో వేసేది అది టీవీలో చూడడమేనండి. ఖైరతాబాద్ వినాయకుడిని అలాగా టీవీలో చూస్తుంటే అప్పుడు చూడడం ఓకే ఇలా కలుపుతారా అని. డైరెక్ట్గా చూడడం నేను కూడా ఇదే ఫస్ట్ టైము. నెక్స్ట్ నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను వీడియో అంతా కూడా. ఇప్పుడు మీరు చూసినంతా కూడా మాకు ఇంకా దారిలో కొన్ని అక్కడక్కడ అయితే కనిపించాయి. ఇంకా మేము నెతగ్గా మాకు కనిపించిన విగ్రహాలు ఊరేగింపులు అయితే ఇవి. నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళాక పెద్ద విగ్రహాలండి, బడా గణేష్ విగ్రహాలు అంటారు కదా అలా ఉన్నాయి. చాలా బాగుంది. అదంతా కూడా చూడండి. అక్కడ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని గంగమ్మ ఒడికైతే చేరుస్తున్నారు. మనకి వినాయక చవితి అయితేనే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసి చేసుకుని బాగా ఎంజాయ్ చేసే పండగ కదా. చాలా బాగా అయితే ఉంది వీడియో అంతా కూడా. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 1 వీడియో కూడా ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, నేను ఐ కార్డ్లో ఇస్తాను, అలానే లింక్ కూడా ఇస్తాను. ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, చూసి అయితే లైక్ చేయండి. ఆ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. అలా దారిలో వస్తూ విగ్రహాలన్నీ చూస్తూ మేము ఎక్కడైతే నిమజ్జనాలు అంటే వాటర్లో వేస్తున్నారో వినాయకుడిని కలిపేస్తున్నారో అక్కడికైతే వచ్చామండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ వ్యూ అంతా ఉంది. ఇంకా అంటే ఉంటారు కదా వినాయకుడితో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా వినాయకుని కలిపే వరకు కూడా ఉండి ఆ తర్వాతే వెళ్తున్నారు. చిన్నపిల్లలతో ఆడవాళ్ళు
మగవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఉంటున్నారండి. చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా వీలుగా కూడా ఉంది. అంటే భయము అది లేకుండా వాటర్ కూడా బాగా అరేంజ్ చేశారు. 2 క్రెయిన్స్ కూడా ఉన్నాయి, అంటే వినాయకుని లోపల వేయడానికి. చూసారు కదా, అప్పుడు ఎలా తీస్తారు ఏంటి, క్రెయిన్స్తో వాటర్లో ఎలా వేస్తారు అదంతా కూడా చూడండి, స్కిప్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియో చూసే వాళ్ళందరూ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేయండి. చూడండి, క్రెయిన్ అయితే విగ్రహాన్ని పైకి అయితే లేపింది కదండి. పైకి అలా లేపిన వెంటనే మన ట్రాక్టర్లు అయితే ట్రాక్టర్లు, లేదంటే లారీలు అయితే లారీలు, వెహికల్స్లో అయితే తీసుకొస్తాం కదా, ఆ వెహికల్స్ ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు విగ్రహాన్ని వాటర్ దగ్గరికి అయితే ఇలాగా తీసుకెళ్తారు. మీరు వీడియోలో చూస్తున్న విధంగా చూసుకుంటారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్లు అయితే ఇస్తూనే ఉన్నారండి, క్రెయిన్ దగ్గరగా ఎవరు ఉండొద్దు అని చెప్పి జాగ్రత్తలు అలా చెప్తూనే ఉన్నారు. ఇదంతా కూడా ఫ్రీగానే గవర్నమెంట్ వాళ్ళే పెడతారండి. దీనికైతే క్రెయిన్స్ అవిని మనం మనీ ఏం పే చేయ అవసరం లేదు. గవర్నమెంట్ తరపునే క్రెయిన్స్ అవి ఉంటాయి. ఇలా వాటర్ క్రెయిన్ ఎంతవరకు వెళ్తుందో వాటర్ దగ్గర వరకు క్రెయిన్ అయితే వెళ్తుందండి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకైతే తీసుకెళ్ళి వాటర్లో అయితే వదిలేస్తుంది. అంటే బెల్ట్లు వేసి పెట్టారు కదండి, ఆ బెల్ట్లు అయితే వదిలేస్తుంది. ఆల్రెడీ కింద ఇక్కడ గజ ఈతగాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు ఆ బెల్ట్లు అవి తీసేస్తారు. అప్పుడు విగ్రహం వాటర్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళలేని విగ్రహాలు ఉంటే కనుక వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ వెనక్కి లాగేస్తారు వాటర్లోకి, అంటే మనకు కనిపించకుండా. పెద్ద పెద్ద విగ్రహాలు అంటే కొంచెంగా కనిపిస్తాయండి, చిన్న చిన్నవి అయితే వాటర్లో మునిగిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ విగ్రహం అయితే వాటర్లోకి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది, అసలు ఇంకా కనిపించలేదు. అలానే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే చేశారు. పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి, అవి కూడా నేను మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేయండి. అలానే చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి.
ఇలా ఉందండి ఇక్కడ వ్యూ మొత్తం కూడాని. చూడండి అక్కడక్కడ వినాయకుడి విగ్రహాలు కలిపేసినవి అక్కడక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. మొత్తం వ్యూ అంతా కూడా ఇలా ఉంది. ఇంకా 1 బై 1 గణేష్ విగ్రహాలు అలా వస్తూనే ఉన్నాయండి. ఇంకా మేము అప్పటికే 9:30 అయిపోయింది. అప్పటి వరకు ఉండి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. రకరకాల విగ్రహాలండి, చాలా బాగున్నాయి. అవి ఇలా పైకి వెళ్తుంటే అంటే క్రైన్ తీసుకెళ్తుంటే కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. 6 ప్యాక్ వినాయకుడిని చూశారు కదా మీరు, అలానే చాలా బాగుంది. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్గా ఉన్నాయి. ఇంకా మేము వస్తుంటే ఇంకా ఆల్రెడీ ఇంకా వినాయకుడి విగ్రహాలు గణేష్ని ఆ ఇంట్లో పూజ చేసినవి, వాళ్ళ వీధిలో పూజ చేసినవి అలా తీసుకొస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఇంకా లాస్ట్గా ఒక్కొక్కసారి ఫొటోస్, సెల్ఫీలు, అలా వీడియోస్ అలా పిల్లలతోని వాళ్ళ ఫ్యామిలీస్తోని అలా తీసుకుంటానే ఉన్నారండి. ఇంకా ఎప్పుడు ఆల్రెడీ 9:30 అయిపోయింది అప్పటికే, ఇంకా కూడా అలా వస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా, వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి ఇంకా పెద్ద పెద్ద వినాయకుల విగ్రహాలు కూడా వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ఏముంది అది చేస్తాను. ఇది ఆల్రెడీ ఓన్లీ నిమజ్జనం రోజు అండి. అది కాకుండా నెక్స్ట్ మళ్ళీ 11 డేస్కి అలా కూడా ఉన్నాయి. 13 డేస్కి అలా కూడా నిమజ్జనాలు అయితే చేస్తున్నారండి. అది కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. నెక్స్ట్ అంటే ఇది మేము ఇంకా అది దారిలో వెళ్ళే కొలది కూడా ఇంకా ఇంకా అంటే మెయిన్ రోడ్లో అయితే ఎక్కడ విగ్రహాలు అయితే ఆగి డ్యాన్సులు అవి వేయనివ్వలేదండి. ఓన్లీ వాళ్ళ వీధిలోండి బయటకు వచ్చే వరకు మాత్రమే. అలాగా కాకుండా ఇక్కడైతే ఎవరు ఏమనరని చెప్పేసి ఇక్కడ కూడా ఇంకా నిమజ్జనానికి తీసుకెళ్ళకుండా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలని ఏమో ఇంకా డ్యాన్సులు అవి వేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆగి వ్యూ అంతా ఇలా ఉందండి. ఇక్కడ ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది. నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. ఇప్పుడు వరకు ఎలా చూసారో అవి కూడా అలానే చూడండి, స్కిప్ చేయకుండా. మీరు వీడియోలో ఒకటి గమనించి ఉంటే కనుక, ఇప్పుడు వీడియో అయితే మీకు వస్తుంది కదా, ఇక్కడ నుండి అనౌన్స్మెంట్లు అయితే ఇస్తున్నారండి. మీకు టెంట్ కనిపించింది కదా, అక్కడ నుండి ఎలా వెళ్ళాలి ఏంటన్నది అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. అలాగే జాగ్రత్తలు చెప్తూ కూడా ఉన్నారు. ఇలాగా వచ్చి ఇక్కడ అంటే ఇంకా ఏమన్నా తీసేయాలంటే కొన్ని మైక్లు అలాంటి బాక్సెస్ అలాంటివి పెట్టుకొస్తారు కదా, మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. ఆల్రెడీ మనం వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇలానే డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అదే ప్లేస్లో ఉన్నారు, ఇంకా కూడా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా కూడా మీకు కొన్ని కొత్తవి అయితే కనిపిస్తాయి, చూడండి స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వీడియో అంతా నచ్చిందండి, నచ్చితే ఎలా ఉన్నాయి. ఇవే కాకుండా మన ఛానల్లో చాలానే ఉన్నాయండి మంచి వీడియోస్, షాపింగ్కి సంబంధించినవి, టెంపుల్స్కి సంబంధించినవి, అలాగా చాలా వీడియోసే ఉన్నాయి. అంతేకాకుండా టూర్స్కి చాలా ఉన్నాయండి. 3 years నుండి నేను ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. సో ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మేము వచ్చే కొలది కూడా ఇంకా దారిలో అయితే కనిపిస్తున్నాయండి, ఇలా కొంచెంగా. మీకు కూడా ఇవన్నీ కూడా లాస్ట్గా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇలా 11 డేస్కి అలాగా కూడా ఇవి నిమజ్జనాలండి. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను, నేను వాయిస్ ఇస్తున్న టైంలో కూడా ఇంకా వెళ్తున్నాయండి విగ్రహాలని చెప్పి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు.